ఇస్ వెల్కమ్. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2026కి ప్రిపేర్ అవుతున్న మన యువ సైనికులకి క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ తరఫున వెల్కమ్. సో ఎస్ఎస్సి జీడీ 2026 కానిస్టేబుల్ సంబంధించి మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మనకు ఒక వార్నింగ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది దేనికి సంబంధించి అంటే ఒక చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మనం ఎవరైతే ఏపీ మరియు తెలంగాణ నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నారో సో వెరీ మచ్ సీరియస్ అబౌట్ దిస్ ఎస్ఎస్జిడి 2026 కానిస్టేబుల్ సంబంధించి. సో ఆల్రెడీ మనకు తెలుసు 25,000 పైచీలకు వేకెన్సీస్ మనకు ఉండడం జరిగింది. అండ్ ఇంకొక అప్డేట్ రానున్న కొద్ది రోజుల్లో మనకు మరిన్ని వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి అందులో వేకెన్సీస్ మెన్షన్ చేయలేదు. అయితే ఈ రోజు మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 సంబంధించి ఒక చిన్న అప్డేట్ రావడం జరిగింది. సో దాని నుంచి చూద్దాం. ఓకేనా? రైట్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మనకి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. సో డైరెక్ట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి ఇచ్చిన అప్డేట్ని జాగ్రత్తగా మనం గమనిద్దామండి. ఓకేనా? ఎస్, యువ సైనికులకి విజ్ఞప్తి, దయచేసి ఇది గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? So, right. So, important notice, it is hereby reiterated. అంటే దీని అర్థం ఏంటిదంటే సో మళ్ళీ మీకు తెలియజేస్తున్నాము. ఓకే, ఒక ఆజ్ఞ రూపంలో మళ్ళీ మీకు తెలియజేస్తున్నాము అని దీని యొక్క అర్థం. ఓకే, దట్ candidates of constable GD in Central Armed Police Forces CAPF SSF and Rifleman and Assam Rifle Examination 2026 should submit their online application మచ్ బిఫోర్ క్లోజింగ్ డేట్. దట్ ఈస్ మనకు తెలుసు కదా, డిసెంబర్ 31 లోపే 31 చివరి డేట్ డిసెంబర్ 31 అయినప్పటికీ దాని లోపే మీరు కంప్లీట్ చేయమని షుడ్ అన్నారు. షుడ్ సబ్మిట్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ దాన్ డిసెంబర్ 31. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి. ఓకే, and not to wait till the last date to avoid possibility of disconnection and or inability or failure to log in to the website. ఓకే, సో వెబ్సైట్ క్రాష్ అంటే హెవీ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఎస్సి అనేది రీసెంట్గా చాలా అప్డేట్స్ ఇస్తున్నాయి, చాలా ఎగ్జామ్స్ కండక్ట్ కూడా చేస్తుంది కాబట్టి సో ఆ విషయం కూడా సో వెబ్సైట్ కొంచెం మీకు ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో మీకు ముందుగానే అప్లై చేసుకోండి అని ఒక మనకు విజ్ఞప్తి మళ్ళీ తిరిగి విజ్ఞప్తి చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి, అన్ని ఎగ్జామ్స్ లాగానే మళ్ళీ లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ ఏమైనా చేస్తుంది కావచ్చు అని మీరు అనుకున్నారేమో, ఇక్కడ దానికి సంబంధించిన వార్నింగ్ కూడా ఉంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ ఓకే, సో క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ కాషన్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక జాగ్రత్తగా ఒక వార్నింగ్ లాగా సైన్ ఫర్దర్ కాషన్ దట్ no extension of last date. Okay, no extension of last date for the submission of application shall be granted under any circumstances. Okay na? So last date అనేది ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్స్టెన్షన్ చేయము అని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు ఈ రోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో విత్ దిస్ సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026కి మన ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ మరియు తెలంగాణ నుంచి సో యువ సైనికులు ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారో సో ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీరు ప్రిపేర్ అవ్వాలి, లేదా ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పొందుకోవాలి అనుకుంటే సో ఈ మరికొద్ది రోజులలో సో మన ఛానల్ నుంచి ఒక మంచి అథ్లెట్, ఓకే, సో అతను నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో రన్నింగ్ రేస్ లో సో నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో ఆ సారథ్యంలో మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించిన మెలకువలు, టిప్స్ మరియు ట్రిక్స్. ఓకే, సో రన్నింగ్ లో మీరు ఖచ్చితంగా మీరు ఆ రన్నింగ్ ని క్లియర్ చేయాలంటే మీకు కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్. సో గోల్డ్ మెడలిస్ట్ అథ్లెట్ ఇన్ ద రన్నింగ్ గేమ్ లో సో ఆ సార్ నుంచి మనము మరికొద్ది రోజులలో మీకు మంచి గైడెన్స్ అండ్ అవగాహన మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా అతన్ని పిలిపించడం జరుగుతుంది. సో ఎవరైతే మన యువ సైనికులు ఎస్ఎస్సి జీడీ 2026కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు సో ఖచ్చితంగా సో మన యువ మిత్రులారా, యువ సైనికులారా, ఖచ్చితంగా మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సో పొందే వరకు సో మన ఛానల్ నుంచి మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు సో అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం
ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా సో ఈజ్ అన్ అథ్లెట్, సో గోల్డ్ మెడలిస్ట్, సో ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చిన్న విజ్ఞప్తి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2026 సంబంధించిన సో మన సెలక్షన్ విధానం ఎగ్జామ్ తెలుసు కదా, సిబిటిలో మనకు 4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి. ఓకేనా? రైట్. సో మీకు మ్యాథ్స్ మరియు రీజనింగ్ అనేది చాలా చాలా కీలకము. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎవరైతే చాలా మంది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా మంది జీడీ కానిస్టేబుల్ అవుదామని వాళ్ళకు కోరిక ఉన్నప్పటికీ సో మ్యాథ్స్ అనే ఒక అపోహ వాళ్ళని వెనుకగా నెట్టివేస్తుంది. సో అది ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మ్యాథ్స్ సంబంధించిన మిమ్మల్ని నీట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళని మ్యాథ్స్ స్టూడెంట్స్ గా తీర్చిదిద్దేందుకు సో చక్కటి కోర్స్ కూడా అందించినాము. సో ఇందులో మీకు విత్ హై క్వాలిటీ టెస్టర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ మీకు మెన్షన్ చేసినారు స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఓకే, స్పెషల్ ఫోకస్ ఆన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇందులో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా ఫర్దర్ గా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నంబర్ ఇస్తున్నారు, మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? రైట్. సో ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో QNQ ఎగ్జామ్స్ అనే మన గూగుల్ ప్లే స్టోర్ లో మన యాప్ ఉండడం జరుగుతుంది. సో మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో రిజిస్టర్ అవ్వండి. ఇలా మీకు ఫోన్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్ గా మీరు బ్యాచ్ లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఖచ్చితంగా సో మన అథ్లెట్ ని తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ నుంచి మీకు ఏదైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో మేల్ కి అయితేనేమి ఫీమేల్ కి అయితేనేమి సో ఎలా మీరు దాన్ని క్రాక్ చేయాలి, దానికి కావాల్సిన మీకు కంప్లీట్ గైడెన్స్ సో ఉచితంగా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా సో దయచేసి మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఓకే, సో దిస్ ఇస్ టుడేస్ అప్డేట్. సో ఓకేనా? సో ఇది మనకు ఈరోజు అప్డేట్. సో ఖచ్చితంగా మనకు లాస్ట్ డేట్ 80% లో ఎక్స్టెండ్ కాదు, ఛాన్స్ ఇవ్వము అని ఆర్మీ కమిషన్ చెప్పినది. సో ఇంకోటి ఏం చెప్పినది, సో December 31st కి బిఫోరే మీరు అప్లై చేసుకొని పెట్టేసుకోండి అని చెప్పినారు. ఓకేనా? సో దిస్ ఇస్ టుడే అప్డేట్ విచ్ ఇస్ అఫిషియల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.